సండే వస్తే ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ అని చెప్పి బగారా రైసు, పూరి, రోటీ ఇలా ఏం చేస్తాం చెప్పండి. అందుకోసమని ఈసారి చికెన్ పకోడీ చేసుకుందాం అన్నట్టు జస్ట్ ఇందాకే చికెన్ తీసుకొచ్చిండు మా అన్ను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను అన్ని మసాలాలు అన్నీ కలిపేసి మ్యారినేషన్ కోసం అని రెడీ చేస్తున్నా. ఇందులో ఎగ్ అనేది పూర్తిగా ఆప్షనల్ అంట, కానీ నేను అంతకుముందు ఒకసారి ట్రై చేస్తే ఎగ్ వేసాను అనమాట. బాగుండే టేస్ట్, అందుకే మళ్ళీ ఎగ్ వేసుకున్నా. లాస్ట్లో కార్న్ఫ్లోర్, మైదాపిండి లేదా రైస్ ఫ్లోర్ ఉంటే వేసుకొని మంచిగా మసాలా మొత్తం ముక్కకు పట్టేలా కలిపేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. నేను ఒక 2 అవర్స్ తర్వాత మంచిగా మ్యారినేట్ అయిపోయినాక అయితే ఇలా ఉందన్నమాట. ముక్క మొత్తం సాఫ్ట్గా అయిపోయింది, భలేగా ఉంది. నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్న కలర్ కోసము. ఇక ఆ తర్వాత వేడి వేడి ఆయిల్లో మొత్తం వీటికి స్నానం చేపించేసి తీస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈసారి చాలా పర్ఫెక్ట్ వచ్చినాయి. ఇంతకీ మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ, బాయ్.